ఈ భూమి పైన జీవజాతులు అనేవి 84 జాతులుగా విశ్వదాత సృష్టించాడు. మన మానవ జాతి కూడా అందులో ఒకటి. మన మానవ జాతిది సంఘ జీవన విధానం. అయితే మానవులమంతా ఒకే సంఘం కదా, సంఘంగా ఉంటేనే కదా బలంగా బ్రతుకు పోరాటం సాగించుకునేది. ఉదాహరణకు గడ్డంతా సంఘంగా ఉండి పూరై తాడైతే ఏనుగునైనా కట్టగలదు అనే నానుడు తెలుసు కదా. అయితే మానవ జాతి సంఘంగానే జీవిస్తుందా? నిజానికి ఒకటిగా ఉంటే 100% బలం ఉన్నట్లే కదా. ఆ విధంగా 100% ఉన్న మన మానవ శక్తి ఉదాహరణకు ఏదో రకాన ఐక్యత తప్పి 2 వర్గాలుగా విడిపోయామనుకో, ఆ 100ని 2 భాగాలు చేసుకున్నట్టే కదా. అంటే 50% పక్కకు నెట్టి ఇక 50%లోనే కదా మనం ఉన్నట్లు. దీన్ని బట్టి ఐక్యత చెడగొట్టుకున్నట్టే కదా. అయితే మతాల పేరుతో మనము ఎన్ని మతాలు సృష్టించుకున్నాము? 9 మతాలుగా విడిపోయామట కదా. కనుక 9 భాగాలుగా విడిపోయినట్లే కదా. అప్పుడు 8 భాగాలు పక్కకు నెట్టి ఒక్క భాగమే కదా మనం ఉన్నది. ఆ విధంగా మన ఐక్యత అనేది 9 బద్దలైనట్లే కదా. ఆ విధంగా సంఘజీవన ఐక్యతము శీల్చుకున్నామా లేదా? ఇక ఇంకను కులాల పేరుతో ప్రతి ఒక్క మతంలోనూ కూడా కులాలుగా విడిపోయాం కదా. ఆ కులాల రూపేణా కూడా చాలాగా విడిపోయినట్లే కదా. అయితే ఏది మనలో 100% ఐక్యత? ఆ విధంగా మిగతా కులాలు దూరంగా పెట్టి నీ కులంలోనే కదా నువ్వు ఉన్నది. ఇంకా చెప్పాలి అంటే ఆ కులాలలో విడతలు వేసి వర్గాలుగా విడిపోతున్న సంగతి తెలుసు కదా. అలా వర్గాలకు కారణం పంచాయతీలు, పగలు, అంటే అర్థం లేని స్వార్థం వల్ల. ఆ విధంగా కులాలలో కూడాను 2 వర్గాలుగా విడిపోతున్నాం కదా. ఇక అందరూ కూడాను మరో విధమైన విడతలు వేసి కుటుంబాలు కూడా విడిపోతున్నాము. అదే అలా అంటే తండ్రి సంపాదించిన ఆస్తులు ఆ తండ్రి అందరికీ నలుగురికి 4 బద్దలు చేసి పెడతాడు. కానీ అయినా సరే అజ్ఞాన స్వార్థం విడతలు వేసి ఆ నలుగురు కూడాను పాలి భాగాల పంపకాలలో నాకెక్కువని నీకు తక్కువని, అదొద్దు ఇది కావాలని, ఈ విధంగా ఒక తండ్రి కడుపున బిడ్డలు పాలిపగలుగా 4 దారులు. ఆ విధంగా ఏదో సాధించున్నట్లు అన్నదమ్ముల్లో కూడాను 4 దారులు. ఇక అదే గొప్ప జ్ఞానం అని, గొప్పతనం అని, గొప్ప తెలివి అని, ఏదో సాధించామని మురిసిపోతుంటారు. ఆ విధంగా మానవ జాతి అంతా కూడాను 100%గా ఒకే తాటిపై ఉన్న మానవుడు అతి తెలివితో అదిగో ఆ విధంగా ఏకాకిలా మిగిలిపోతున్నాడు. ఇది సమత జీవజాతులు విలువైన మానవ జాతి చేస్తున్న గొప్ప ఘనకార్యము. చీమల దండుగా ఉండవలసిన మానవ జాతి చీలిపోయి ఇదిగో ఇలా మతాలు, కులాలు, వర్గాలు, పాలిభాగాలు అలా ఆ విధంగా అన్నదమ్ముల్లో కూడా మగబంధాలు బాసి ఏ ఇంటికి ఆ ఇల్లు, ఒంటరి కుటుంబాలు చేసుకొని ఈ విధంగా మానవ జాతి అయిన మనము ఇదిగో ఇంతటి ఘనకార్యం సాధించుకున్నాం.